జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో వాళ్ళ యువత మీటింగ్ లో ఒక మాట అయితే చెప్పారు. ఏదైతే అనక వాళ్ళ యువ నేతలను పిలిపించి కార్యకర్తలను పిలిపించి ఒక మాట అయితే చెప్పారు. కార్యకర్తలుగా రండి, ఎమ్మెల్యేలుగా తిరిగి వెళ్ళండి, ఇదే నేను మీకు ఇస్తున్న బంపర్ ఆఫర్ అంటూ ఆయన ఇచ్చిన ఆఫర్ని అసలు ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. రేపు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. తెలుగువారు అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ పండుగ కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వీళ్ళని నువ్వు బతిలాడుకునే పని 4 ఏళ్ళు నువ్వేం చేయలేవు. వాళ్ళని రండి వీళ్ళు రండి అని చెప్పే బదులు నువ్వే వస్తే నీకు భయం. ఇళ్ళ దగ్గరికి వస్తే నువ్వేం చేసావా అని నీ నాయకులు వస్తారు. ఒక మంచి నాయకుడు నాయకత్వం బాగుంటే నాయకుడు అమ్మటి ప్రజలు వస్తారు, మీ నాయకులు వస్తారు, మీ కార్యకర్తలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు మొత్తం. నీకే నాయకత్వం లేనప్పుడు నీ ఎమ్మటి కానీ నువ్వు మీ నాయకులు వచ్చి ఏం చేస్తారు? ఏం వచ్చి అడుగుతారు? ప్రజలకు ఏం అందట్లేదు అని వచ్చి అడుగుతారు. దేనికి వస్తారు? వాళ్ళు ఎట్లా వస్తారు? అలా ఆయన ఇచ్చింది అంటే ఇప్పుడు పోటీ చేయడానికి వ్యక్తులు దొరక్కేనా ఆయన ఇస్తున్న ఈ ఆఫరు? ఏమండి, ఆయన భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఈ 4 ఏళ్లలో ఎలక్షన్ లేవు, మరి వీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి? వెళ్ళిపోతున్నారు ఒకళ్ళకొకళ్ళకి. ఇంట్లో నుంచి భయపడి రావట్లేదు. అధికారంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడే నేను పరదాలు పట్టం చదువుకొని నేను భయపడి నేను రాలేదు జనం ముందుకి. ఇలా వాళ్ళు కూడా అదే పక్కిలో ఉన్నారు, నా పక్కే వాళ్ళకి వచ్చింది. వాళ్ళు భయపడుతూ రావట్లేదు. మా నాయకుడికి ఏం లేదు, ఏం చెప్పాలి? మేము జనాల ముందుకు పోయి మా నాయకుడు ఏం చేశాడని చెప్పి మేము ముందుకు పోవాలంటే భయపడుతున్నారని చెప్పి ఆయనకు కూడా ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డికి. రాలేరు. దేనికి వస్తారు? ఏం వస్తారు? ఏం చేయట్లేదని కూటమి ప్రభుత్వం విజయాలు సాధిస్తుంటే ఒకదానమ్మట ఒకటి ఏం అందలేదని వస్తారు. దేనికి వస్తారు? రోడ్డు మీదకి ఏం మాట్లాడతారు? వచ్చి మీరు వస్తామంటున్నారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ. చంద్రబాబు మేనిఫెస్టోని చంద్రబాబు గుర్తు చేద్దాం, ఇచ్చిన హామీలన్నీ ఏం నెరవేర్చలేదు, ప్రజలను ఎంత మోసం చేసాడో వివరిద్దామని చెప్పి గడప గడపకే వస్తామంటున్నారు కదా. మరి మీరు వచ్చి బయటకు వచ్చి గడపకు వచ్చి వాళ్ళకి ప్రజలకి ఏం అందలేదు, ఏం అందాలో కూడా మీరు రండి, అడగండి. ఏముండి అడగండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే గడపకు వచ్చి అడిగితే ఇచ్చే వాళ్ళని జడగొట్టడానికి వస్తారని చెప్పి ఆడవాళ్ళు అయితే చీపురుతో కొడతారు, మగవాళ్ళు అయితే ఏం చేస్తారు? ఎగబడతారు. అందుకని వాళ్ళు భయపడి రావట్లేదు. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత మొత్తుకున్నా సరే ఎవరు రారు. నువ్వే ఇళ్లలో దాక్కుంటే మీ నాయకులు వచ్చి ఏం చేస్తారు? 5 ఏళ్లలో ఏం చేసావని జనాలకి ఏం మంచి మెసేజ్ ఇచ్చావని చెప్పి మీ నాయకులు ఓడిపోయిన వాళ్ళు వస్తారు. నువ్వేమో ఒకటి మాట్లాడితే బూతులు, వాళ్ళు 4 బూతులు మాట్లాడా. ఆ బూతులు ఇళ్ళకాడికి వచ్చి ఆ బూతులు ఆ రోజు గుర్తురావా? బూతులు మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఇళ్ళకాడికి వస్తే ఇంకా సాలే మీ సంబడం అని చెప్పి ఆడవాళ్ళు చీపిరితో కొడతారు. జాగ్రత్తగా ఉండి మీ నాయకుడు చెప్పినట్టు మీరు రోడ్ల మీద పడి మీరు పరిగెత్తితే మటుకు మళ్ళీ పరిగెత్తేతోటి కొడతారు ఆడవాళ్ళు. ఎందువల్ల అంటారు? అసలు ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది కూటమి ప్రభుత్వం మీద అంటున్నారు కదా. మరి ఏమండి, వ్యతిరేకత అని ప్రజలు అనుకుంటే ఎవరైనా అనుకోవాలి కానీ ప్రజలు అనుకోవట్లా. మీరు మీ నాయకులు, ఓడిపోయిన నాయకులు ఏం చేయనమ్మ ఉట్టికెక్కినట్టు మీరు ఏం చేయలేరు. చేసే వాళ్ళ మీద నిందలేస్తున్నారు. మీ ఏ నిందలేసినా జనాలకి ప్రజలకి మంచి జరగకుండా చూస్తారు మీరు. ఎందుకంటే ప్రజలకు మంచి జరిగితే మీకేడా మీ బతుకులు బయటపడతాయని చెప్పి మీరు ఇంకా రారు నీ జీవితంలో. ఆ మాటలు జనానికి నువ్వు రెచ్చగొట్టినా కానీ జనం అది మంచి తెలివికల్లాలి. తెలివికల్లాలు ఎందుకంటున్నారంటే 2024లో మిమ్మల్ని 2019లో గెలిపించి 2024లో ఓడించారు చూసావు. అదే జనాలు తెలివికల్లాలు అంటే. అదే తెలివికల్లాలు ఓటర్ల పిచ్చోళ్ళు అయితే మళ్ళీ మిమ్మల్ని గెలిపించేవాళ్ళు. మంచి రాజకీయ నాయకుల కంటే ఓటర్ మంచి తెలివిలైన వాళ్ళు. ఇప్పుడు ఉంది ఎవరు? మంచి విజనంలో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన రాష్ట్రానికి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, నాకు ఏ పార్టీ అయినా సరే జనాలకి ప్రజలకు మంచి జరగాలని అని పవన్ కళ్యాణ్ గారు మంచి స్పీచ్ ఇస్తున్నాడు. ఆయనకి నేను చాలా మంచి మనసున్న నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్. అంతేగాని మా పార్టీ ఇది లేకపోతే తెలుగుదేశానికి పేరు వచ్చిద్దు ఆ పేరు వచ్చిద్దు అని ఆయనకి రాకుండా ఆయనకు దేవుడు మంచి మనసు ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలకు మంచి జరగాలి, జనాలకి మంచి జరగాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ఆ పార్టీ లబ్ధి పొందుతుంది ఈ లబ్ధి పొందుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ అసలు ఏ రోజు కూడా ఆయన పాపం ఆలోచిస్తాడు. ఏ కాడికి జనం గురించి ప్రజల గురించి ఆలోచిస్తాడు. కానీ మీలాగా నీచమైన రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేయడు. కాకపోతే వాళ్ళ నాయకులు ఎవరన్నా తెలియని వాళ్ళు తోకాడినా కానీ ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తున్నాడు.
ప్రజల మనుషులు, మనం ప్రజలు ఓట్లు వేస్తే మనం నెగ్గిన వాళ్ళవి. ప్రజాప్రతినిధులుగా మనం ఎన్నుకున్నామండి. వాళ్ళు ప్రజలు లేకపోతే మనం లేవు, ఓటర్ లేకపోతే మనం లేవని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం మంచి 15 ఏళ్ళు మనకు అనుభవం ఉండాలి, పెరగాలి. మంచి నాయకత్వం ఆయన దగ్గర మనం తీసుకొని ముందు కాలంలో మంచి నాయకత్వం మనం ఏర్పరచుకోవాలని చెప్పి ఆయన మనసులో బాగా నాటుకుపోయింది. ఎవరు కూడా ఏ తోకదాడిచ్చినా కానీ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తున్నారు, లోకేష్ బాబు గారు కూడా మాలాంటి కార్యకర్తలు కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. వాళ్ళలాగా వైసీపీ వాళ్ళలాగా ఇష్టారాజ్యంగా మాట్లాడి మందికి మంచి చెడ్డ పేరు తాగకుండా మంచి పార్టీకి మంచి పేరు తెచ్చేలాగా ఆయన లోకేష్ బాబు గారికి భలే కుర్రోడుగా అయినా సెలగ్గా పప్పు అన్నది చూసావా? రోజానే పవన్ లోకేష్ బాబుని రోజానే తయారు చేసింది. ఎందుకంటే పప్పు అని చెప్పి మంచి మిరపకాయలాగా రాడ్డులాగా తయారు చేసింది రోజా. అది మటుకు రోజాకి నేను ఒకటే మంచి సలహా ఇస్తాను. ఇంకనైనా సరే నువ్వు ఈ పిచ్చి మాట్లాడకుండా బాగా పద్ధతిగా మాట్లాడి, ఎవరైతే నీకు మన ప్రజలకి న్యాయం చేస్తున్నారో, ప్రజాప్రతినిధులుగా మంచి పని చేస్తున్నారో వాళ్ళకి నాయకత్వం వహించండి. మీరు ఏదేదో మాట్లాడి మీరేదో ఆడవాళ్ళుగా మేము మాట్లాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని వదిలేచారని. ఏ ఆడవాళ్ళైనా ఎవరైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు వాళ్ళు పద్ధతిగా ఉండాలి. ఏం శ్రీలక్ష్మి బాబు జైల్లో మొరుగుతుంది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అవినీతిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పాపం ఆమె కూడా ఒక ఆడమనిషే, శ్రీలక్ష్మి ఆమె కూడా ఆడమనిషే కదా. ఆడ మగ ఏమి లేకుండా ఏ తప్పు చేస్తే ఆడవాళ్ళని సరే ఖండించండి. ప్రజాప్రతినిధులుగా జనం ఓట్లేసి గెలిపించే దేనికి మీకు ఇష్టాధారంగా మాట్లాడమని కాదు, లేకపోతే అవినీతులు కూరకపోమని కాదు. మీరు ప్రజాప్రతినిధులకు జనాలకి సేవ చేసే వాళ్ళు ఉంటే మీ బతికినన్నాళ్ళు మంచి పేరు మీకు ఓటర్లుగా గుర్తించి మంచి నాయకత్వాన్ని మీరు ఇస్తారు, మీకు జనం ఇస్తారు. అంతేగాని మీరు ఓట్లు వేసి ఏదైనా జనముతో మీకు ముడిపడి ఉంది రాజకీయ నాయకుడికి. అంటే ఇక్కడ మీరేమో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం చూస్తున్నారు అంటున్నారు, కానీ చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నాడని చెప్పి అంబటి రాంబాబు చెబుతున్నాడు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, అంబటి రాంబాబు గారు మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, మంచి పెద్ద వయసు వచ్చింది, రిటైర్మెంట్ తీసుకొని కృష్ణారాం అనుకుంటే మంచిది. కానీ బానిసత్వం అనే మాట మీ ఒక లాయర్గా ఉండి, ఒక లాయర్గా వ్యవస్థలో ఉండి నువ్వు వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి మంచి పోస్టులలో ఉండి చేసి కనీసం నీకు మంత్రి పదవి ఇచ్చినా నువ్వేం చేయలేకపోయా, సద్వినియోగం చేసుకోలేకపోయా ప్రజలకి. ఏమయ్యా బానిసత్వం అంటే ఎవడికి చేస్తున్నాడు బానిసత్వం? ఎవడైనా బానిసత్వం అన్నవాడు పిచ్చివాడు. ఎవడైనా వాటర్ తలుచుకుంటే ఎవరైనా సీఎంనైనా పిఎంనైనా పక్కన కూర్చోబెడతాడు. వాటరే అలా వాటర్ తెలుసుకుంటే ఎవడైనా ప్రభుత్వాలే కూలిపోతాయి. మీరు అనుకుంటున్నారే వాటర్ని తక్కువ అంచనా వేయద్దు. పవన్ కళ్యాణ్ అంటే మంచి మనిషి, ఆయన బానిసత్వమా? పనిచేసే వాళ్ళని వాళ్ళకి వీళ్ళకి మీరు ఆ మాటలు చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోయే పవన్ కళ్యాణ్ కాదు. ఆయన మంచి నాయకుడు, మంచి రాజకీయ నాయకుడు, ఎదుగుతాడు. మంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, ఆయన ఎవరి దగ్గర కాదు. మీ పిచ్చి పాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి దగ్గర నాయకత్వం కాదు ఆయన తీసుకుంటుంది. ఒక నాయకుడిగా ఎదగాలని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు సీఎం ఉండాలి, నేను డిప్యూటీ సీఎం ఉండాలి, ఆయన అనుభవం నాకు కావాలని చెప్పి చాలా పద్ధతిగా మాట్లాడుతుంటే పిచ్చిగా మాట్లాడదాం. అంబటి రాంబాబు ఇంక నుంచైనా అనిపించుకున్నావు ఇప్పుడు దాకా. ఇప్పుడు నీ జీవితంలో 2 సార్లు గెలిచింది. ఇట్లాంటి అదేనా మొన్న ఏంటంటే గాల్లో గెలిచావు కాబట్టి నువ్వేవయా నీ నియోజకవర్గంలో ఏం చేసావని చెప్పి నువ్వు తిరిగేయాలని నీ నియోజకవర్గంలో ఏం మంచి పనులు చేసావు? ఎవరికి పెంచి ఏమన్నా మంచి పనులు చేసావు? ఒకటైనా ఇవాళ కన్నా లక్షణారం చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. నువ్వు ఎందుకు సంపాదించుకోలేవా నీ జీవితంలో? అంబటి రాంబాబు విషయం పక్కన పెడితే అనగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు. మరి ఆ పాదయాత్రను ఎలా చూడాలంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి నీకు ఒక్క అవకాశం వచ్చింది. ఆ అవకాశంతోనే నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నా లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి 151 సీట్ వచ్చింది. కనీసం 90-100 వస్తే మళ్ళీ నువ్వు రెండోసారి కూడా సీఎం అవ్వాలి. ఎందుకంటే నీకు జనం ఓట్లేసి 151 సీటు తెస్తే నీకు అహంకారం పెరిగింది, నియంత్రణ పాలైంది. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు చేసావు. ఇవాళ జనాలు పిచ్చోళ్ళు కాదు, రాజకీయ నాయకుడి కంటే జనం వాటర్ తెలియగలవాళ్ళు. నీ ఇష్టాచారం చేస్తే నువ్వు మళ్ళీ నీ జీవితంలో నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నువ్వు సీఎం కాదు, మాజీ సీఎంగానే మిగిలిపోతావు. కనీసం నీ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా, నీకెందుకు ఈ బడాయి? నీ వల్ల కానే కాదు. జనాలని మెప్పించి నువ్వు ఓట్లు వేసుకోలేవు.
నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు. నేను ఏమంటున్నావు, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదండి. కరెక్ట్గా చెప్పావు, అది నా పరిస్థితి నాకు అర్థం కాలేదన్నా. చూసావు, ఈ ఆడ తెలుసుకున్నాను కళ్ళు తెరుచుకొని. అదే పరిస్థితి 2019 నుంచి నువ్వు మంచి నాయకత్వాన్ని జనాలలో మళ్ళీ బయటికి ఏమైనా ఒక సీఎం వస్తున్నాడంటే సీఎంని చూడాలని బయటకు వస్తారు, జనాన్ని చూస్తారు. నువ్వు బయటకు వస్తే నిన్ను జనాలతో పరదాలు కనపడకుండా పోయేవాడు. నీ సీఎంగా నువ్వు ఎప్పుడైతే పరదాల పట్టణం దాంకుంటున్నావో, ఈ దాంకునే సీఎం మనకొద్దని చెప్పి పక్కన పెట్టారు. అలాగనే నువ్వు నీ జీవితంలో ఇంకా మంచిగా మాట్లాడాలని, దేవుడు మంచి బుద్ధి నీకు ఇవ్వాలని, ఇష్టారాజ్యంగా మాట్లాడి పనిచేసే వాళ్ళని చెడగొట్టకుండా వాళ్ళకి ప్రజల గురించి ఆలోచించు, చేసే వాళ్ళకి పొలలేసి నీకు మంచి మనసు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా.